రండి బాబులు, ఇదేనండి బంగారు రాజు గారి ఇల్లు. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి రా. రాజుగారు ఏమైంది? రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు గుచ్చుకుపోతేను. ఇదిగో తీసుకో, పంట చేసుకో. ప్రసాదం. ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్ వద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా సోపుల మీద తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తిసీనండి. ఆహా, ఎరా నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. వీళ్ళ కోటోస్ ఇచ్చాయి. సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరేయ్, ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. బాగుండాలి మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫిల్టర్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. ఆ, నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుటోసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ దొంగ ఎవరంటే నేనే. మేఘనా గారు కొంచెం కడతారా? ఎంత ధైర్యం రా నీకు! ఈ అబ్బాయి రాజు ఇంట్లో పులిలు ఆడుకోవాలి కానీ మనుషులు ఆడుకోవాలి. పులి తిరుగుగా ఉందా? ఆటలాడుతున్నాను. దొంగే హీరో అని ఆట ఆడతామండి. దొంగే హీరోనా? అలాగా? ఏంటి చెప్పు, చెప్పు, చెప్పు. అవును రాజు గారు, మీరు మాతో ఆడండి. పులి లాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. ఈడు చూడు, బేసిక్ గా ఇవన్నీ నాకు అలవట్లేదు కానీ అడుగుతున్నా కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. బీ కేర్ఫుల్. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు, అంతే కదా? ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. నువ్వే కదా? కాదండి, కత్తిని చంపేశాడు. నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. రెడీ? సీను తెలుసు, తెలుసు. నువ్వేం తెలుసు? నువ్వే కదా? నేను కాదండి, మీవాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండిరా. పులిలా పులిలా నన్ను కొట్టండిరా. అలాగండి, వచ్చేస్తా. రాజుగారు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలందండి. పాచిపోతుంది ఇక్కడ, అర్థం చేసుకోవట్రాను. రాజుగారు, అమ్మ కత్తి సీనుగా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు! ఎంత ధైర్యం రా నీకు! రవితేజకి కాడు పంపించలేదా? భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాడు కదా? షూటింగ్ వెళ్తే దొప్పి తింటున్నా కదా? నీకు కూడా తగ్గించాను కదా? అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతారు కదరా? ఎంత ధైర్యం రా నీకు నా ఫ్రెండ్ చెప్పి చెడగొట్టడానికి? కత్తి సీన్ గాడు వచ్చింది పెళ్లికి కాదండి. నిజంగానా? గారు మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడ్రా వాడు? థ్యాంక్ యూ. సీను, ఇంకో జోక్ చెప్పవా? ఇంకో జోకా? ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లెపూలు, గిల్లుపూలు, స్వీట్స్, ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాయి. రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా. ఫ్రెండ్ ఒకటి వచ్చి, ఒరే బయట ఏం చేస్తున్నారా, లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో, ఒరే లోపల ఆల్ అవుట్ పెట్టుకొని పడుకుంటా.
వాడు అబ్బాయి రాజు ప్రాణంతో గారు. ఉంటాడు ఈ రోజు. చూడు నువ్వు చూడు. చాలా తేడాగాడండి. నువ్వు నోరు మూయ్. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 98456 కి SMS చేయండి. ఎందుకు మా ఫోన్ నెంబర్స్ తెలుసుకోవడానికా? ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి. తెలియదు సార్, పాలకొల్లు మా అమ్మమ్మ వాళ్ళు ఏయ్, ఎక్కడా సీన్ గాడు? పిలవమంటారా? అమ్మాయిల కోసం వచ్చారా మీరు? పిసికేస్తా, దా, దా. ఈ పులితోనే అట్లా మీ సంగతి తెలుస్తారా ఈ రోజు? 1 minute. ఏంట్రా ఎక్కడ్రా వాడు? అయ్యో బాబాయ్, మేము అమ్మాయిల కోసం రావడం ఏంటి సార్? ఏయ్, ఎవరు ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నారో నాకు తెలుసురా. అయ్యప్ప తర్వాత నేనే నా పులిపాలు తాగింది. మీ సంగతి తెలుస్తాను ఈ రోజు. చూడు. నాకు చిన్న పని ఉంది, రాత్రి కదమ్మ కార్యక్రమంలో కలుస్తున్నావే. బాయ్. ఎలా రేయ్, ఇట్రా. కాలేజ్లో ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులేసి నవ్వించడాక. నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పని ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘన నవ్వుతాం కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి. మీరు నవ్వండి, నేను లవ్ పుడిచేద్దాం కదా. నీ సిక్కి సిమ్మాలి యుగో ఐ స్మైల్. మీరు నవ్వుతా ఉండండి. సీను పక్కనంటే భలే టైం పాస్ అవుతుంది కదా. చెప్తున్నాంట. పిలువరా సీన్ గాడిని, చంపేస్తాడు లేకపోతే పిలు. హలో సార్. అక్కడి సార్ నేను కత్తిన్ సార్. అదే సార్, సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా. ఆ అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పమంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్. నడిచి వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సార్. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన కట్ట బ్రహ్మణ సార్. ఏం సార్, బయోడేటా రెడీ చేయమంటారా? ఓకే ఓకే. ఏంటి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ సార్. బంగారం, రాజుగారు మీరు వచ్చి ఎంతసేపైంది? నా గురించి చెప్తున్నప్పుడు బంగారం. హో షేట్ షేట్ షేట్, మొత్తం వినేసారా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా. బంగారం, రాష్ట్రపతి చేతుల మీదనే కావాడా? థ్యాంక్స్ బంగారం, థ్యాంక్స్. నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారు కొండ అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావా నువ్వు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? బంగారం, ఏడుపు బంగారం, ఏంటి తక్కువలేదు? అయ్యో, ఎవడో కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరు నాన్న, ఎవరు? వస్తా. అటు చూడు, ఇటు తిరుగు. ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. కని తీబే. ఈకా, పెళ్లికొచ్చి అమ్మాయిని చూసి నవ్వుతావరా? నేను అమ్మాయిని చూసి నవ్వలేదు సార్, పెళ్లి చూసి వెళ్ళాలని వచ్చాను సార్. చంపేస్తా. రేయ్, ఈ క్షణం నుంచి ఇది మన ఇంటి పనరా. పండున్నా ఈకా. రాజుగారు, మాటి మాటికి ఈక ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి పూ. వద్దులండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో, ఈడు పొలి మీద తాటాడంటే చంపేది, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది రా. ఐ లవ్ యూ మేఘనా. ఒరే ఈకా, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకెదురు చెప్తావా? కాల్ చేస్తాను నిన్ను. హాయ్. ట్రిగ్గర్ లాక్ అయిందేంటి? ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టాడు దొంగ సచ్చినోడు. వాట్?
ఎందుకు ఎందుకు ఇలా చేసావు లవ్? No, no, no. ఇది అబద్ధం అని చెప్పు లవ్. వాళ్ళ మంచి మనసుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్కి ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే చూడు. ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇదేంటిది? ఉన్న ఒక సాక్ష్యం పగల కొట్టావు. నోర్మోయ్, నీతో వచ్చినందుకు ఇంతమంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏక నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరు నా పేరేంటి అబ్బాయి రాజు కాదురా. ఓ భగవంతుడా భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకు ఐ లవ్ చెప్పడానికే. కానీ పక్క రూమ్ టచ్ అయింది. మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఈక నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తాను రా. ఆయన ఫోన్ చేసి రమ్మని నేనే. ఏంటి నువ్వు అనేది? ఆయన నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్గా ఉంది సార్. ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నన్ను నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్, మా ఊరికి డబ్బేస్తారు. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారిని తాట తీసేస్తాడు. చచ్చిపోతాను రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటవా? అంతే. సార్, ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి, ఇప్పుడే ఇలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటుంది. పెళ్లికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని చంపేస్తారు. బావా దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు. నేను చెయ్యికి బావా, నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. చిచి, మీ ఏడుపు మీరు ఏడవండి. పదవే. నువ్వు వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఈక. లవ్, Back from the drum when we scream when we holler. If you're hearing me, feeling me, holler. When you smoking my crew, holler. Let the rest of కొంప తీసి ఆ బండది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు, రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యశస్వి, కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెంగులోనా? ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసిన అన్నయ్య సాహసబాలుడు అవార్డు నాకు ఇప్పిస్తాన్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చా అండి. చెప్పండి రాబు అంకిల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నాడు? కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి? మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రై మీటింగ్? ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఈక నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలేవాడు. ఏంటి? మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పులుసు ఆపండి. బండి పోనీ. అవార్డు రోడ్డు మీద చూసాను. అన్నయ్య ఎలా ఆగండి. ఏంటి గోళ? అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట పట్టుకొని పొలమని తిరుగుతున్నాను. ఇది రిస్క్ అని తెలిస్తే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. నువ్వు పని చేయి, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు. నీకు అవార్డుతో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరు అంకిల్? ఉవ్వమ్మ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సారు. ఏమై తీసుకెళ్ళి. అవార్డు నాది, రివార్డు నాది. తీసుకెళ్ళరా. అబ్బాయి రాజు నా అవార్డు చెడగొట్టడానికి రౌడీలు వస్తున్నారా? ఈ అబ్బాయి నుంచి తాట పులితో వెంట అమ్మ వస్తున్నారు. రన్, ఇక్కడ పరిగెత్తలేను. ఇట్రా ఇదే తేడాగా ఉంది. నా వల్ల కాదు, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా. నువ్వు దీన్ని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు డూపుని తీసుకెళ్ళానుకో చెప్పేస్తాను నన్ను. ఈక నా బతుకు ఏకపొక్క చేస్తారు కదా, నేను తీసుకెళ్ళను. ఇంకా నాకే ఎదురు చెప్తున్నావా? నేనెవరు తెలుసా? అబ్బాయి రాజురా. ఏ రాజండి? అబ్బాయి రాజురా. అబ్బాయి రాజా? తిల్ రాజా ఏం కాదు, సంపేస్తారు. ఈ మాట బయట చెప్తే అమ్మ రౌడీలు. నేను భీమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ విజయానికి కారణం ఎవరు? చదివింది రాసింది నేనేనప్పుడు ఆబ్వియస్ గా నేనే కదా. సార్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మీకు 200కి 200 మార్కులు వచ్చాయి. అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందేగా. ఈ రోజుకి ఎన్ని గంటలు చదివేవారు, ఎన్ని గంటలు చదివామన్నది కాదు ముఖ్యం, మన బ్రెయిన్లోకి ఎంత ఎక్కిందన్నదే ముఖ్యం. ఎనీవేస్ 15-16 అవర్స్ చదివేవాడిని. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు?
ఐఎమ్ సారీ. ఎప్పటికైనా నీళ్ళతో నడిచే కారును కనుక్కొని నా దేశానికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. అది కాదన్నా పాదనా పర్లేదు. థ్యాంక్స్ అన్నా. రేయ్ మేడంకి చెప్పు ఇంత కాస్ట్లీ కార్లు మనం అక్కడ రిపేర్ చేయమని. రోడ్ నెంబర్ 10కి వెళ్ళమను. అక్కడ బెంచ్ షోరూమ్ ఉంది. నేను అందుకు రాలేదు. మరి డబ్బులా? ఒకేసారి ₹1,00,000 అంటే కష్టం మేడం. 1-2 monthsలో సర్దేస్తాను. నాకు డబ్బులు అక్కర్లేదు. మరి ఇంకేం కావాలి మేడం? ఐఎమ్ రియలీ సారీ. బాగుంది తమ్మి, బాగుంది. తర్వాత ఏముంది, అంజలి కూడా మనల్ని లవ్ చేస్తుందనే మ్యాటర్ నాకు అర్థమైపోయింది రా భయ్. ఈ పోర్లకు అసలు ధమాకుండదు తమ్మి. చదువు ఉంటది, పైసలు ఉంటాయి, చూడడానికి కష్టమని ఉంటారు. ఫైనల్ గా నీ అసలు వాడికి వికెట్ ఇస్తా. ఐ హర్టెడ్. నువ్వు కూసు తమ్మి, కూసు 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 కూసు. ఓ పెగ్గి. తర్వాత ఏమేం చెప్పు. కంప్యూటర్ తప్పిదం వల్ల తారుమారైన ఎంసెట్ ఫలితాలు. ఏంటి ఇది? అసలు ఏం జరిగిందంటే ఇదేంది మనకు బొత్తిగా పరిచయం లేని క్వశ్చన్లా ఉన్నాయి. ఒక సంచిలో రెడ్ బాలు, బ్లూ బాలు, ఆ బాలు, ఈ బాలు ఉన్నాయి. దీంట్లో ఒకసారి తీస్తే రెడ్ బంతి రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఈ ప్రాబబిలిటీ అన్నది మనం ఎక్కడో విన్నట్టుందే. అయినా ఇలా పిచ్చి కాకపోతే సంచుల్లో బంతులు, పేకల్లో మొక్కలు తీస్తే ఇంజనీర్లు అయిపోతారా? లాస్ట్ 1 hour. వెంకటేశం, ఇది మనకు వర్కౌట్ అవుతురా బాయ్. మేడం ఏంటి? వెళ్ళాలి. అలా కుదరదు. ఏ అకార్డింగ్ టు ద రూల్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే బయటికి పంపిస్తాం. ఏంటండి ఇది? ఇదే ఎగ్జామ్ హాల్ అనుకుంటారా లేకపోతే జైలు అనుకుంటారా? నువ్వు ఇలా గోల చేసావనుకో, బయట ఉన్న పోలీసులు లోపలికి వస్తారు, నిన్ను తీసుకువెళ్తారు, తర్వాత జైల్లోనే వేస్తారు. వద్దండి, వాళ్ళు లోపలికి రావడం ఎందుకండి? 20 minutes కదా, నేనే వెయిట్ చేస్తాను. ఆ సంవత్సరమే ఫర్ ద ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా అయితే ఏబిసిడి ఆప్షన్స్ లో దేన్ని ఒకదాన్ని డార్క్ చేయాలి. 20 minutes టైం పాస్ చేయాలి. అంచుల్లో బంతులు. ఓకే. కానీ వీడికి బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అన్ని సర్కిల్స్ డార్క్ చేశాడు. అప్పుడున్న సాఫ్ట్వేర్ కరెక్ట్ సర్కిల్ డార్క్ చేసుందా అని మాత్రమే చూసేది, మిగిలిన మూడింటిని ఇగ్నోర్ చేసేది. 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఉండడం, వీడు 4 సర్కిల్స్ డార్క్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ పప్పులో కాలేసి వీడికి 200కి 200 మార్కులు వేసేసింది. సో అలా వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అన్ని పేపర్స్ లో న్యూస్ వేశారు. కానీ ఇంటర్మీడియట్ లో ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ కాని వాడు స్టేట్ ఫస్ట్ ఏంటా అని డౌట్ వచ్చి క్రాస్ వెరిఫై చేస్తే అసలు మ్యాటర్ బయటపడింది. నెక్స్ట్ డే ఆల్ న్యూస్ పేపర్స్ లో సవరణ వేశారు. ఏరా, నువ్వు ఫస్ట్ కాదటగా? రోజుకు 16 గంటలు చదవనన్నావు కదా, నీ విజయానికి నువ్వే కారణం అన్నా. న్యూటన్ కూడా అంత కటింగ్ ఇవ్వలేదురా. నీళ్లతో నడిచే బండి కనబడతా అన్నావు, గాలిలా కొడక. అంటే అతను టాపర్ కదా? అయ్యో రామ, ఆ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో వాడే లాస్ట్. నెగటివ్ మార్కింగ్ తో చూస్తే వాడి స్కోర్ -400. ఎంసెట్ హిస్టరీలోనే ఇంత నీచమైన మార్క్స్ ఎవ్వరికి రాలేదు. ఏయ్, షెడ్ అంతా నీట్ గా పెట్టండి రా. తల్లాడిపోవాలా? ఏయ్, టైల్ ఏంట్రా అక్కడ పడేసావు? అక్కడ ఆయిల్ ఏంట్రా? అరే, నా షెడ్ అంటే ఏమనుకున్నారా? నాలాగా నీట్ గా ఉండాలరా. అది కాదురా, అంజలి నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టించుకోనురా. మరీ నేను జనాభా లెక్కలేనట్టు కటింగ్ ఇస్తుంది చూసా, ఇక్కడ గాలిపోతుందిరా. అది లగి రే ఫంటరు,
ఈరోజు మందు ఎంత కొట్టినా ఎక్కట్లేదేంట్రా? మందులో కిక్కు తగ్గిందా, బాధ ఎక్కువైందా? డూప్లికేట్ తెచ్చుంటాడు సరికి అలాంటి. నువ్వే చెప్పావు కదరా, ఆడవాళ్ళు ఒకసారి ఇష్టపడితే ఏం చేసినా పట్టించుకోరని. మరి అదేంట్రా, ఎదురు పడితే పక్క తప్పకుండా పలకరిస్తే పట్టించుకోదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని. ల్యాండ్ లైన్ ఫోన్ చేయన్నా, ల్యాండ్ లైన్ దాని స్విచ్ ఆఫ్ ఉండదుగా. ఏ గీత, ఒకసారి అంజలి పిలవే. అంజలి చిన్న అర్రవకే. అంజలి ప్లీజ్. ఎందుకు పిలిచా? అది నీకు సారీ చెప్దామని. సరే చెప్పు. అంజలి సారీ, ఇంకా జీవితంలో ఎప్పుడు నేను నీతో అబద్ధం చెప్పను. ఓకే, ఇంక నేను వెళ్తాను. ఏంటి? నేను నిన్ను ఒకసారి హక్ చేసుకున్నా. వాట్? నో ఛాన్స్. ప్లీజ్. వద్దన్నా? నిజంగా వెంకటేష్ నా మాట ఒకసారి. అవును కదా, వద్దులు. ఒక్కసారి ఫీల్ వెంకటేష్, no, ఫీల్ అవ్వు, వద్దులు. పట్టుకో నా మాట విను. వద్దు. అన్నయ్య! ఏంటిది? అయ్యలేదే, అదేదో ఇరుక్కుంటాను జడలో. అది అంజలి, మీ ఫాదర్ పిలుస్తున్నారు. కంగ్రాట్స్ అన్న, అంజల్ లాంటి అమ్మాయి నీకు దొరికిందంటే నీది మామూలు లక్ కాదు. థ్యాంక్స్ రా. రాయ్ బిల్లు కట్టరా. ఏంటి కట్టేది? అదే డబ్బు లేవు. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావు కదరా, ఏం చేస్తున్నావు? ఎక్కడ్రా? ఫ్లాట్ అమ్మయ్యా, కారు అమ్మయ్యా, లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, నా పిండా కూడా ఆడి సార్థమా? నా వల్ల కాదురా మామ, ఈసారి నువ్వే కానీ ఇచ్చేసి. పావురానికి పంచరానికి పెళ్లి చేసే పాడు లోకం. వద్దు తమ్మి, ఈ పైసలున్న పోరులు నీకు వద్దు. నెక్స్ట్ టైం నీ రేంజ్కి తగ్గట్టు ఏ ఆటో వద్దామో బల్లగొట్టు. ఇంజనీరింగ్ ఫస్ట్ అని చెప్పవు, 4వ తరగతి ఫెయిల్ అని చెప్పు. ఇంత ట్రాజెడీ స్టోరీ విన్న తర్వాత ఇక నేను ఉండ తమ్మి, నా వల్ల కాదు, నేను పోతా. ఎక్కడికి పోయేది? లాస్ట్ లో క్వశ్చన్ ఉంటుందని చెప్పినా కదా. ఒకరోజు అంజలి ఫాదర్ మా ఇంటికి వచ్చి, మా అమ్మాయికి నువ్వంటే ఇష్టం అన్నాడు. వెరీ గుడ్, పెళ్లి చేస్తా అన్నాడు. మంచిది. నెక్స్ట్ డే వచ్చి మీ ఇద్దరు పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. పగలగాడాడు. సర్ప్రైజ్. ఇమీడియట్లీ నేను వెళ్ళి ఎందుకండి పెళ్లి క్యాన్సిల్ అని అడిగా. రౌడీలతో పిచ్చ కొట్టుడు కొట్టించి రోడ్డు మీద పడేశాడు. అసలు ఏం జరిగిందంటావు? ఒక క్వశ్చన్ అని ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను. ఏదో ఒకటి చెప్దాం తమ్మి. పిల్లనిస్తానన్న ఎంబట్నే జనతా బార్లో దూరినావు, ఫుల్గా మందు కొట్టి పొడితో డాన్స్ ఆడినావు. ఆడికి ఎన్నో కాలింది, నిన్ను కొట్టి బగాయించు. ఏంది ఇట్లా కొట్టినావు? మరి ముందు రోజు కూడా మందు కొట్టి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశా కదా, అప్పుడు లేదు ఇప్పుడేంటి? అదే తమ్మి సమజైతలేదు. ఆకాశంలో చుక్కలేనా చెప్తాన్నావు కదరా. సమజైంది తమ్మి. ఏంది అది? కుక్కట్ల మందు వస్తుంది కదా అని ఎవడు పడితే ఆడు చెప్పిన స్టోరీలు సొల్లులు వినకూడదు తమ్మి.